ఆయన కూడా సెక్యులరిజం గురించి దేశంలో అనేక సమస్యల గురించి రాయడం జరిగింది. అటువంటి ఉదాత్తమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఒకానొక పత్రిక మనుగడ సాధించలేక బంద్ అయిపోయింది. ఒకసారి బంద్ అయిపోయింది, మళ్ళీ ఏదో మళ్ళీ రివైజ్ చేసినారు, మళ్ళీ 2008లో శాశ్వతంగా బంద్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆ ఫిరోజ్ షా కోట్ల మార్గం మా పార్టీ ఆఫీస్ పక్కనే ఉంటుందండి. మేము ఎప్పుడు పోయినా అటు ఒకసారి చూస్తే ఆ రోజుల్లో కూడా మేము మా నేషనల్ హెరాల్డ్ పత్రికకి ఒక ప్రత్యేకత ఉన్నది. జాతీయ మీడియాలో ఒక ప్రత్యేకత ఉన్నటువంటి పత్రిక. అటువంటి పత్రికకు సంబంధించినటువంటి విషయంలో అది కంపెనీస్ యాక్ట్ కింద బుక్ రిజిస్టర్ అయ్యింది. దానికి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, తీర్మానాలు అవన్నీ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు మొదటి నుంచి దాని భారాన్ని భుజాన్ని మోసుకుంటూ వచ్చారు. అది నెహ్రూ గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి వారు కానీ, లేదా మన్మోహన్ సింగ్, ఎవరుంటే వాళ్ళు మోసుకుంటూ వచ్చి ఒకానొక జాతీయ పార్టీ, ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ, ఆ పార్టీ వాళ్ళు నడుపుతున్నటువంటి పత్రికను నడుపుకోలేక మూత వేశారంటే దానికి కారణం ఏమై ఉంటుంది? ఇటువంటి విషయాలు చర్చించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇచ్చుకోవచ్చు కదా మంచిగా. నేను రెండో పాయింట్ చెప్పదలుచుకుంది ఏంటంటే, దీంట్లోనే సుబ్రహ్మణ్య స్వామి గారు ఎవరు? బీజేపీ సభ్యుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు? బీజేపీ ఉన్నారు. బీజేపీ ప్రభుత్వము, బీజేపీ సభ్యుడు ఈ కేసుకి అనుకున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు. బీజేపీకి వ్యతిరేకంగా కానీ, బీజేపీ యొక్క అనుమతి లేకుండా కానీ, ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా కానీ, ఈడీలను మార్పించుకోవడంలో కానీ, లేదా ఆయన మీద కేసు పెట్టడంలో కానీ లేదు. అయితే దీంట్లో మనం మాట్లాడవలసినటువంటి అంశం ఏంటిదంటే, ఈ విషయం కంటే కూడా అత్యంత కీలకమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలు పార్లమెంట్లో ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ కూడా దీని మీద ఎదురుదాడి చేసేటువంటి వ్యవహారం కాకుండా మేము ఎంత క్లీన్గా ఉన్నాము, మేము ఎంత బయాసుడ్గా లేము అనేటువంటి దాన్ని రుజువు చేసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ప్రతినిధి ఢిల్లీలో ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు. చెప్పండి బాలసుబ్రహ్మణ్యం గారు, విన్నారు మీరు ఇప్పటిదాకా మాట్లాడింది. మీ ప్రభుత్వంలోనే క్లోజ్ చేసిన కేసుని మళ్ళీ మీ ప్రభుత్వంలోనే ఓపెన్ చేయించారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్య అంటున్నారు. ఒక్క 2 నిమిషాలు నన్ను మాట్లాడనివ్వండి, తర్వాత మధ్యలో అడ్డుకోకుండా. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ భారత ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ప్రవర్తిస్తున్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. వారి కుటుంబపరమైనటువంటి సమస్యకు, వారికి రావాల్సినటువంటి దక్కించుకుందామని అనుకున్నటువంటి ఆస్తుల సమస్యను ఇవాళ దేశం మొత్తం మీద రుద్దేటటువంటి, పార్లమెంటు సాక్షిగా దేశం మొత్తం మీద రుద్దేటటువంటి ఒక కుట్ర జరుగుతోంది. మూర్తి గారు మన్నించాలి, ఇందులో ఎక్కడ కూడా ఏమైనా ఉంటే తర్వాత చెప్పండి, ఎందుకంటే ఒక లైన్ నేను చెప్పేస్తాను. సిబిఐకే పాత్ర కానీ, ఈడీ పాత్ర కానీ కంటే కూడా ముందుగా 2008లో నేషనల్ హెరాల్డ్ పత్రిక మూతపడ్డది. ఆ మూతపడ్డ పత్రిక తర్వాత 2011 ప్రాంతంలో కాంగ్రెస్ హయాంలో, కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే యంగ్ ఇండియా కంపెనీ ఆవిర్భవించింది. దానికి రకరకాల అవన్నీ మీరు ఉపోద్ఘాతంలో చెప్పారు కాబట్టి మళ్ళీ ఆ సమయాభావం కారణంగా వాటిని మళ్ళీ తిరిగి పునశ్చరణ చేయడం లేదు. కోర్టుకు వెళ్ళారు. కోర్టులో సుబ్రహ్మణ్య స్వామి అనేటటువంటి ఒక నాయకుడు కోర్టుకు వెళ్ళాడు. ఈ జరిగినటువంటి లావాదేవీలో దాదాపు 5,000 కోట్లు, ఇందాక మీరు అన్నట్టుగా ఇది ఆషామాషి వ్యవహారం కాదు. నేషనల్ హెరాల్డ్ పత్రిక జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇన్వాల్వ్ అయినారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి వాటాలున్నాయి. 5,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఈ 5,000 కోట్ల దాదాపుగా 5,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని దక్కించుకోవటం కోసం దొంగతనంగా చేస్తున్నటువంటి ఒక పనిని చర్చిస్తూ 420 కేసు కింద, చీటింగ్ కింద, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కింద అనేక రకాల సెక్షన్ల కింద కోర్టుకు పోయినప్పుడు ఇందాక నగేష్ గారు చెప్పినట్టుగా ప్రైమా ఫేసి ఇందులో ఉంది అని చెప్పి కోర్టు సమన్ చేసింది. సమన్ చేయడం తప్ప గతంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ప్రధానమంత్రి పివి నరసింహారావు కోర్టుకు వెళ్ళాడు కదా. దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు లాల్ బహదూర్ శాస్త్రి గారు, వాజ్పేయి గారు, వీళ్ళంతా ఒకసారి అద్వానీ గారు వీళ్ళు కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టు సమన్ చేసినప్పుడు నీకు కోర్టు పైన అధికారం ఉన్నప్పుడు నీ వాదన కోర్టు ముందు వినిపించాలి. సరే నేను రాలేమన్నారు. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళారు. ఢిల్లీ హైకోర్టు ఒక పెద్ద సుదీర్ఘమైనటువంటి తీర్పు చెప్పి వీళ్ళు కోరుకున్న విధంగా పర్సనల్గా అపీరెన్స్ నుంచి మినహాయింపు ఇవ్వడం కుదరదు అని చెప్పి 10వ తారీఖు నాడు అపీర్ కమ్మని. సరే వీళ్ళు ఏదో కుదరదు. కోర్టుల్లో ఉన్నటువంటి అంశాన్ని అడ్డం పెట్టుకుని పార్లమెంటు ద్వారా కోర్టుకు ఒక రకంగా బ్లాక్మెయిల్ చేస్తుందని నేనంటే తప్పేంటి?
రెండోది ఇందాక నుంచి నగేష్ గారు చెప్పిన పాయింట్ కానీ మూర్తి గారు సగం ఒప్పుకున్న పాయింట్ కానీ వ్యక్తిగతమైనటువంటి సమస్యల్ని దేశ సమస్యలుగా చిత్రీకరించి ఇవాళ విలువైనటువంటి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారు? విలువైనటువంటి పార్లమెంటు సమయాన్ని దుర్వినియోగం చేసేటటువంటి అధికారం కాంగ్రెస్ పార్టీకి ఎవరిచ్చారు? బాలసుబ్రహ్మణ్యం గారు, దేశంలో అనేక రకాల బిల్స్ ఉన్నాయి. మీ నాయకులు వ్యాసాలే రాశారు, పార్లమెంట్ ను అబ్స్ట్రక్ట్ చేయొచ్చు, అదొక డెమోక్రటిక్ రైట్ అని అరుణ్ జైట్లీ రాసినాడు. డెమోక్రటిక్ రైట్ ఎప్పుడంటే అవాంఛనీయంగా కాదు. పార్లమెంట్ ఇప్పుడు మేము చేసాం కాదండాల బీజేపీ వాళ్ళు బాలసుబ్రహ్మణ్యం గారు మీరు చేసే డెమోక్రసీ కాదు 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 మాట్లాడండి వినండి. ఏమన్నాయండి బాబు, మీరు చేసే డెమోక్రసీ అన్నారు. పూర్తి చేయండి. నేను ఇందాక మీకు చెప్పా. పూర్తి చేయండి. చెప్పండి. నేను ఒక మాట చెప్తున్నా, దయచేసి వినండి. చెప్పండి. పార్లమెంట్ ఏమండి, ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయటం అన్నది మౌలికమైనటువంటి హక్కు. ఇది పార్లమెంట్లో కానీ వ్యక్తిగా మనకు కానీ పార్లమెంట్లో కానీ ఉంటుంది. ప్రతిపక్షం యొక్క బాధ్యత కాదే. ఎప్పుడు నేను ఒక లీగల్గా 2G స్కామ్లో సుప్రీంకోర్టు నీకు వ్యతిరేకంగా నువ్వు అవినీతి పరుడు తీర్పు చెప్పింది, మీరు ఒప్పుకున్నప్పుడు కేసులో CIG రిపోర్ట్లు ఇచ్చింది. నేను ఒప్పుకోవడం కాదు, ప్రభుత్వ సంస్థలు మీరు ఒప్పుకున్నప్పుడు మేము నిరసన వ్యక్తం చేస్తాం. రేపటి బీజేపీ పార్లమెంటరీ పార్టీ వీటిని చర్చిస్తాము అని అన్నప్పుడు ఆ రోజున మేము ఈ 2G స్కామ్ పైన కానీ ఉక్కు కుంభకోణం కానీ లేకపోతే కామన్వెల్త్ గేమ్స్ ఒక్కటి ప్రూవ్ చేయలేదు ఇంతవరకు. ఆ రోజున ఆడు ఒత్తకుండా మొన్న మీ మంత్రి సమాధానం ఇచ్చాడు, ఒకటి కూడా రుజువు కాలే అని. మొన్న మీ మంత్రి సమాధానం ఇచ్చాడు, ఒకటి కూడా రుజువు కాలే అని. మంత్రే, నేను కాదు, పార్లమెంట్ వాదం చేసి వితండవాదం చేసి ఏదో వితండవాదమే లేదు అయిపోతుంది అనుకోవద్దు. లేదన్నా, CIG రిపోర్ట్ తప్ప, CIG ఇచ్చిన రిపోర్ట్ తప్ప. బహుశా మనం పాత వాటిలోకి వెళ్తున్నాం. టాపిక్ బాలసుబ్రహ్మణ్యం, నేను చెప్తున్నా ఈ టాపిక్ వరకే వస్తాను. నేను దీన్ని దాటిపో ఎప్పుడు కూడా నా చర్చలో ఈ టాపిక్ నాకు ఇచ్చిన అంశాన్ని దాటిపోవడం నాకు ఇష్టం ఉండదు. ప్లీజ్ బీ బ్రీఫ్. ప్రజాస్వామ్యంలో ఇవాళ మీకున్నటువంటి వ్యక్తిగత అంశాన్ని దేశం పైన బలవంతంగా రుద్ది విలువైనటువంటి ప్రజాధనాన్ని విలువైనటువంటి పార్లమెంట్ సమయాన్ని దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తన యొక్క అంశాన్ని మార్చుకుని మళ్ళా తిరిగి కేవలం వినతి చేయగలిగింది ఏంటంటే పార్లమెంటును నడిపించి సమస్య ఒకవేళ నిజంగానే నీకు అన్యాయం జరిగింది చర్చకు రెడీ అంటున్నాం కదా, చర్చ ఎందుకు చేయవు? నువ్వు ఎందుకు నిరసన చేస్తున్నావో తెలియదు కదా. ఆ టైంలో ఎవరు ఎందుకు నిరసన చేస్తున్నారో తెలియదు, సభను స్తంభింపజేస్తారు. ఓకే బాలసుబ్రహ్మణ్యం గారు, నేను మళ్ళీ శైలజానాథ్ గారు మీ దగ్గరికి వచ్చే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. శైలజానాథ్ గారు, ఇంత బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పింది విన్నారు మీరు. ఆ 50 లక్షల రూపాయలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ 5,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని యంగ్ ఇండియాకు సంక్రమించేట్టు చేసుకున్నది. ఆ యంగ్ ఇండియా సంస్థలో 76% వాటా సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి సంబంధించి. ఎవరిని ఎంత మాయ చేద్దామన్నా కొన్ని వాస్తవాలను అయితే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. నేషహేళాల పేపరు బహుశా అన్న మాటల్లోనే కాంగ్రెస్ పార్టీ నడపలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ పేపర్ అది 2008 దాకా నడిపింది, అంటే ఈ మధ్య వరకు నడిపింది. సరే, అనేక కారణాలు అయితే అనేక పేపర్లు, ఆంధ్రపత్రిక, ఇట్లాంటి పేపర్లు లేకుండా పోయాయి, చాలా మంచి కనబడకుండా పోయాయి, అది వేరే సంగతి. ఇక్కడ బివి రాజు గారు పెట్టిన జనతా పేపర్ కూడా కాంగ్రెస్ పేపరే, కానీ నడపలేకపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కూడా నడపలేకపోయింది. ఒక్క మాట చెప్తాండి, ఒకటే మాట. సరే చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పేపర్ అయినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చేది కదా. సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి ఎందుకు వాటాలు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ బతికే ఉంది కదా. పాపం ఆఖరికి బాలసుబ్రహ్మణ్యం పూర్తి విషయాలు తెలిసినట్లేదు. ఆఖరికి బాలసుబ్రహ్మణ్యం గారు, మీరు ఇప్పుడు చెప్పేందంటే మీతో ఆ రోజున ఒక్కొక్క ఏ పార్టీ అయినా సరే, రేపు బీజేపీ పార్టీ ఇప్పుడు మీరు టీవీ పెట్టుకున్నా, పేపర్ పెట్టుకున్నా, పార్టీ ఏం పెట్టదు, ఒకరిని పెట్టేసి దానికి కొన్ని విధానాలు ఏర్పడిసి పెట్టిస్తుంది. అది బీజేపీ పేపరే. వినన్నా నువ్వు ఇచ్చినావా? నీకేమైనా షేర్ ఉందా బీజేపీకి? ఏమైనా దాంట్లో రూపాయలు అప్పులు
ఐదు వేల కోట్ల ఆస్తులు. అసలు నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? పేపర్ ఐ కెనాట్ అండర్స్టాండ్ యువర్ బీజేపీ ప్రాబ్లమ్ నౌ. బేసిక్ గానే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక పేపర్ దాంట్లో నుంచి ఆఖరికి లాభాపేక్ష లేకుండా ఇప్పుడు ఆ యంగ్ ఇండియాలో ఆ 80, 76, 80 యంగ్ ఇండియా సమస్య ఎక్కడ వస్తుంటే సగం ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇవాళ నేషనల్ హెరాల్డ్ ఆస్తులపైన వచ్చే అద్దెలు కొన్ని లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీకో నాయకత్వానికో అందుతున్నాయి. లాభాపేక్ష లేకుండా లేదు, అద్దెలు వస్తున్నాయి. ఒక్క విషయం చాలా స్పష్టంగా ఉన్నాం. మీరు ఎన్ని మాట్లాడినా ఉదాహరణకి అదే మీరు వినండి, వినే ఓపికనేమో అరుస్తా అంటారు. ఇప్పుడు మీ ఈ జిల్లాలో ఈ హైదరాబాద్లో మీ ఆఫీస్ ఉంది, ఇక్కడ మీ ఆఫీస్ ఉంది. అది ఆఫీస్ డైరెక్ట్గా ఈజ్ ఓన్డ్ బై బీజేపీ పార్టీనా అండి? లేకపోతే అనేక పార్టీలు పేపర్లు ఉన్నాయి, దే ఆర్ ఓన్డ్ బై దట్ పార్టీ సార్. ఎందుకు మాట్లాడతారు మీరు? అది నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, ఇది ఒక పరంపర. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు సపరేట్ చేయగలమా? బహుశా అద్వానీని మీరు సపరేట్ చేయొచ్చు, అంటే వాజ్పేయిని లేకుండా చేయించామో, కానీ మీరు కాంగ్రెస్ సాధ్యం కాదండి. దిస్ ఈజ్ కాంగ్రెస్ పార్టీ ఆఫ్ ఐ. లిటిగేషన్ ఏదో ఒకటి అక్కడ కంపెనీస్ డైరెక్టర్స్కి ఇన్ఫర్మేషన్ ఉంది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మీటింగ్ జరిగింది. మీరు చెప్పేది ఏంటంటే ఆఖరికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడి నుంచి 50 లక్షలు ఇచ్చి 90 లక్షలు 90 కోట్లు మాఫీ చేసి 5,000 కోట్లు ఎవరిది? కాంగ్రెస్ పార్టీ ఎవరిని వ్యక్తులు తీసుకెళ్లారా? మీరు తీసుకెళ్లిన వ్యక్తులేమో నాకరి కదా కంప్లైంట్ చేశారా? కనుక స్పష్టంగా మీరు లేదండి, మీరు తప్పుడు విషయాలు మాట్లాడుతున్నారు. లేదండి, మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే మీరు లేని అంశాన్ని మీకు చెప్పుకునేకేమీ లేదు, మీకు చరిత్ర లేదు. నెహ్రూ గారు మనం మిగతా విషయాల్లోకి పోతే దాంట్లో భాగమే కాంగ్రెస్ పార్టీ పైన దాడి చేయడంలో మీకు చెప్పుకునేకి ఏమీ లేక కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తే అదర్స్ ఆల్సో స్పీక్. చెప్పండి. ఈ విషయంలో పార్లమెంటుని స్తంభింపజేయడం సరైనది కాదనేటువంటి అంతే ఒక రాంగ్ సిగ్నల్ పోతున్నాం. బాలసుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే చూస్తున్నటువంటి ప్రేక్షకులు కానీ నేను కూడా వారు కానీ మీరు దయచేసి పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ని అన్నిటినీ చూడండి. ఆయన అపోజిషన్ లీడర్ గారు మాట్లాడారు, వారి తర్వాత పాయింట్ ఒకటి ఉంది కదండి, అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, జ్యుడిషియల్ దీనిలో ఉన్న దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడితే సబ్ జ్యుడిస్ కదా. ఒక పర్టికులర్ కేసుకు సంబంధించినటువంటి వివరాలను సాక్ష్యాలతోటి ప్రశ్నించడం అనేది కుదరదండి. అది ఓవర్లాపింగ్ ఆఫ్ ది 2 ఇన్స్టిట్యూషన్స్. కానీ పోలీసులు కేసు పెడుతున్నా, ఈడీ కేసు పెడుతున్నా, సిబిఐ కేసు పెడుతున్నా, కేసులు తొందరగా పరిష్కారం కాకపోయినా దానివల్ల ప్రజల జీవితం మీద, ప్రభుత్వ పనిదానం మీద ఎఫెక్ట్ పడుతున్నా పార్లమెంటుకి, ఈ పార్లమెంటరీ పార్టీ ఆఫీసులకి, అసెంబ్లీ కౌన్సిల్స్కి, వీటికన్నిటికీ పూర్తి అధికారాలు ఉంటాయి. దట్ కెనాట్ బి బ్యాన్.